గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ స్ట్రెస్ కొద్దాం. ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే దాని షేప్ చేంజ్ అవుతుంది. వెంటనే ఆ బాడీలో మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ ఒకటి డెవలప్ అయ్యి ఆ బాడీని దాని ఒరిజినల్ పొజిషన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక బెలూన్ ఉంది అనుకుందాం. ఇది ఒక బెలూన్. దీనిపైన నేను ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేయడం వల్ల దాని షేప్ చేంజ్ అవుతుంది. వెంటనే ఆ బెలూన్ లోపల మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ ఒకటి డెవలప్ అయ్యి ఆ బెలూన్ని దాని ఒరిజినల్ పొజిషన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మనం యూనిట్ ఏరియా తీసుకుంటాం. ఆ యూనిట్ ఏరియాలో ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ అయితే డెవలప్ అవుతుందో దాన్ని స్ట్రెస్ అంటాం. యూనిట్ ఏరియాలో ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ అయితే డెవలప్ అవుతుందో దాన్ని స్ట్రెస్ అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం? ద రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్. అదే రాస్తాను. ద రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ per unit area is called stress. Stress के फार्मूला ఎలా రాస్తాం? Stress is equal to formula restoring force by ఏరియా. రీస్టోరింగ్ ఫోర్స్ని ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం, ఏరియాని ఏతో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి స్ట్రెస్కి ఫార్ములా F/A వస్తుంది. దీంతో పాటు మనం ఈ స్ట్రెస్కి SI యూనిట్ కూడా రాస్తాం. ద SI యూనిట్ ఈజ్, యూనిట్ని ఎప్పుడు ఫార్ములాను బేస్ చేసుకొనే రాస్తాం. ఈ ఫార్ములాలో ఇక్కడ ఫోర్స్ ఉంది. ఫోర్స్కి SI యూనిట్స్ న్యూటన్స్, బైని పర్లని చదువుతాం. ఏ అంటే ఏరియా, ఏరియాకి SI యూనిట్ మీటర్ స్క్వేరు. కాబట్టి స్ట్రెస్కి SI యూనిట్ ఏమొస్తుంది అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. అలానే మనం డైమెన్షనల్ ఫార్ములా కూడా రాస్తాం. డైమెన్షన్స్ ఎప్పుడు MLTలో చెప్తూ ఉంటాం. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏమో ఇక్కడే రాస్తాను. MLT⁻² బై ఏరియాకి డైమెన్షన్స్ L². ఇక్కడ ఒక L క్యాన్సిల్ అయ్యి ఒకటి ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? M. ఈ L⁻1 పైకి వెళ్తే L ఇన్వర్స్ అవుతుంది. ఇంకా T⁻² ఉంది. కాబట్టి స్ట్రెస్కి డైమెన్షన్స్ ఏంటి అంటే M, L ఇన్వర్స్, T⁻². ఇప్పుడు మనం తీసుకునేటువంటి బాడీ షేప్ని బట్టి స్ట్రెస్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ది లాంగిట్యూడినల్ స్ట్రెస్, అదే తీసుకుంటాను. సో ఫస్ట్ వన్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. చూడండి, కొంత లెంత్ ఉండేటువంటి బాడీ తీసుకుంటాం. ఇదే చూడండి, ఇది కొంత లెంత్ ఉండేటువంటి బాడీ. దీంట్లో దీన్ని
ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం, దీన్ని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఫోర్స్ అప్లై చేసి దీన్ని ఇలా పుల్ చేస్తున్నాను. ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అప్లై చేసిన ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటాం. అంటే ఈ బాడీ మీద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి నార్మల్గా ఫోర్స్ అప్లై చేసి దీన్ని ఇలా పుల్ చేస్తున్నాను. దీని లెంత్ చేంజ్ అయ్యింది. దీని లెంత్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో వెంటనే ఈ బాడీ లోపల నేను అప్లై చేసిన నార్మల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ ఒకటి డెవలప్ అయ్యి ఈ బాడీని ఇంతకు ముందు ఉండే షేప్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్నే మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. అంటే చూడండి, ఈ విధంగా కొంత లెంత్ ఉండేటువంటి బాడీ తీసుకుంటాం. దీన్ని మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ అంటాం. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అప్లై చేసిన ఫోర్స్ని నార్మల్ ఫోర్స్ అంటాం. ఈ నార్మల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల బాడీ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే లెంత్ చేంజ్ అవుతుందో ఈ నార్మల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయ్యి దాన్ని ఇంతకు ముందు ఉండే షేప్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అక్కడ డెవలప్ అయ్యే ఆ రీస్టోరింగ్ ఫోర్స్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. కాబట్టి ఎలా డిఫైన్ చేస్తాం? ద రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా వెన్ ద నార్మల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు చేంజ్ ద లెంత్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఆ బాడీ లెంత్ని చేంజ్ చేయడానికి మనం నార్మల్ ఫోర్స్ అప్లై చేసిన వెంటనే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దాన్నే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. అదే రాస్తాను. ద రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా ఎప్పుడు వెన్ ద నార్మల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. ఎందుకు అప్లై చేసాం? టు చేంజ్ ద లెంత్ ఆఫ్ ద బాడీ. లెంత్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్. దీనికి ఫార్ములా కూడా రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా అనే రాసుకుంటాం. దానికి యూనిట్స్ కూడా న్యూటన్ పర్ మీటర్ స్క్వేరే వస్తుంది. దానికి డైమెన్షన్స్ కూడా ml ఇన్వర్స్ T⁻⁻2నే వస్తుంది. రెండవ టైపు బల్క్ స్ట్రెస్. బల్క్ స్ట్రెస్ ఆర్ దీన్నే మనం వాల్యూమ్ స్ట్రెస్ అని కూడా అంటాం. వాల్యూమ్ స్ట్రెస్. ఇక్కడ కొంత వాల్యూమ్ ఉండేటువంటి ఒక బాడీ తీసుకుంటాం. అంటే ఒక స్పెరికల్ బాడీ తీసుకుంటాం. ఆ స్పెరికల్ బాడీ మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఇలా ప్రెస్ చేస్తాం. సో ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల దాని వాల్యూమ్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ వాల్యూమ్ చేంజ్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయ్యి ఆ బాడీని దాని ఒరిజినల్ పొజిషన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఎంతైతే డెవలప్ అవుతుందో దాన్నే మనం బల్క్ స్ట్రెస్ అంటాం లేదా వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. చూడండి, ఈ విధంగా మనం ఒక స్పెరికల్ బాడీ తీసుకున్నాం. దీని మీద నేను ఫోర్స్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను. దానివల్ల దాని వాల్యూమ్ ఏమైంది? చేంజ్ అయింది.
ఎప్పుడైతే వాల్యూమ్ చేంజ్ అవుతుందో దాని లోపల రీస్టోరింగ్ ఫోర్స్ ఒకటి డెవలప్ అయ్యి ఈ బాడీని దాని ఒరిజినల్ పొజిషన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్నే మనం బల్క్ స్ట్రెస్ అంటాం లేదా వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. ఈ విధంగా చూడండి, ఇది ఒక స్పెరికల్ బాడీ. ఈ బాడీ మీద నేను అన్ని డైరెక్షన్స్లో ఫోర్స్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది, దీని వాల్యూము చేంజ్ అవుతుంది. వాల్యూమ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో వెంటనే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా రీస్టోరింగ్ ఫోర్స్ ఒకటి డెవలప్ అయ్యి ఆ బాడీని ఒరిజినల్ పొజిషన్కి తీసుకెళ్తుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత అయితే ఉంటుందో దాన్నే మనం ఏమంటాం, బల్క్ స్ట్రెస్ అంటాం లేదా వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం, ద రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా వెన్ ద నార్మల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు చేంజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. అదే రాస్తాను, ద రీస్టోరింగ్ ఫోర్స్ developed per unit area when ఎప్పుడు the normal force is applied to change the volume of the body. Is called bulk stress లేదా వాల్యూమ్ స్ట్రెస్ అని కూడా తీసుకుంటాం. థర్డ్ వన్ షియరింగ్ స్ట్రెస్. షియరింగ్ స్ట్రెస్ చూడండి, ఇక్కడ మనం ఇలా ఉండేటువంటి ఒక బాడీ తీసుకుంటాం. ఈ బాడీ సర్ఫేస్ మీద నేను ప్యారలల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ రెండు కేసెస్లో మాత్రం మనం పర్పెండిక్యులర్గా ఫోర్స్ అప్లై చేసాం, దాన్ని నార్మల్ ఫోర్స్ అంటాం. ఈ షీరింగ్ స్ట్రెస్లో మాత్రం నేను ఈ సర్ఫేస్కి ప్యారలల్గా ఫోర్స్ అప్లై చేస్తాను. ఆ ప్యారలల్గా అప్లై చేసిన ఫోర్స్ని టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఒక బాడీ మీద నేను టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అప్లై చేయడం వల్ల ఈ బాడీ షేప్ ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది. అలా మనం టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల బాడీ షేప్ అనేది చేంజ్ అయిన వెంటనే ఆ టాంజెన్షియల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన రీస్టోరింగ్ ఫోర్స్నే మనం షీరింగ్ స్ట్రెస్ అంటాం. సో చూడండి, ఇక్కడ నేను ఇలా ఉండేటువంటి ఒక బాడీ తీసుకున్నాను. ఈ సర్ఫేస్ పైన నేను ఈ విధంగా టాంజెన్షియల్ ఫోర్స్ని అప్లై చేశాను. ఫోర్స్ని అప్లై చేయడం వల్ల ఇది ఎలా మారిపోతుంది, ఇలా మారిపోతుంది చూడండి. సో ఇలా ఉంది, నేను టాంజెన్షియల్ ఫోర్స్ని ఇలా అప్లై చేశాను. అప్లై చేయడం వల్ల ఏమైంది, దాని షేపు ఆ విధంగా చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో షేప్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అయ్యి దాన్ని ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్స్నే మనం ఏమంటాం, షియరింగ్ స్ట్రెస్ అంటాం. దీనిలాగానే డిఫైన్ చేస్తాం, ద రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా ఇప్పుడు వెన్ ద టాంజెన్షియల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు చేంజ్ ద షేప్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ షియరింగ్ స్ట్రెస్. అదే రాస్తాను, ద రీస్టోరింగ్ ఫోర్స్
developed per unit area when the tangential force is applied to change the shape of the body. The shape of the body is called shearing stress. షేరింగ్ స్ట్రెస్. సో దీనికి కూడా ఫార్ములా రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియానే, యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేరే, డైమెన్షన్స్ ఎంఎల్ ఇన్వర్స్ P⁻²నే. సో ఈ విధంగా మనం స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఆ స్ట్రెస్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ గురించి డిస్కస్ చేస్తాం.